ఇవాళ తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభకి ప్రతినిధిగా పూసం సచిన్ అన్న వచ్చారు. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందనేది ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కదా, అసలు లోపల ఏం జరుగుతుంది? సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 4వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఇందులో రాష్ట్రంలోని సమస్యలు, అదేవిధంగా బీజేపీ దేశవ్యాప్తంగా అది ఎట్లా ఏ విధానాలు అవలంబిస్తున్నది, ప్రజా వ్యతిరేక విధానాలు, దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అట్లాగే ముఖ్యంగా మేము వచ్చింది మా ఆదివాసీల సమస్యలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకంగా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక పోరాటాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ ఆ పోరాట రూపకల్పన చేయడం కోసం మహాసభ వేదికగా పలు సమస్యలపైన చర్చించుకోవడం కోసం ఈ మహాసభ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ. అయితే అన్న, ఇప్పుడు మీరు ఆదిలాబాద్ డిస్టిక్ అంటేనే ఆదివాసీలు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 76 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ రోజుకి గణతంత్ర దినోత్సవం కూడా ఘనంగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా. కానీ ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంటిదంటే ఆదివాసీలకు కనీస రోడ్లు, మంచినీళ్ళు, అట్లాగే వాళ్ళకి విద్య, వైద్యం అందని ద్రాక్షలాగా మారింది. పాలకులు ఏదైతే పేపర్లలో, టీవీలలో చెప్తున్న అభివృద్ధి ఆదివాసీ ప్రాంతాలకు రావట్లేదు. వాళ్ళకు ఆ అభివృద్ధి ఫలాలు అనేటివి అందడం లేదు. ఇప్పటికీ కనీసం మంచినీళ్ళు అందించండి మహాప్రభు అని పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఉన్నది. మాకు విద్య అందించండి అని దుస్థితి ఉన్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు మొత్తం పాఠశాలల్ని మూసేసినాయి. అట్లాగే గిరిజన గ్రామాలకు ఏవైతే ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన వాటిలో కూడా ఫారెస్ట్ అధికారులు వాటికి అనుమతి ఇవ్వకుండా, అట్లాగే అక్కడి నుంచి నిర్వాసితులుగా మార్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా చాలా సమస్యలు, ముఖ్యంగా భూమి ఆధారంగా మా ఆదివాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక వాటి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వమేమో రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, బ్యాంకు రుణాలు ఇస్తున్నాం, అన్ని రకాల సౌకర్యాలు రాష్ట్రంలో రైతులకు వస్తున్నాయని ఆ రైతులలో ఆదివాసీలు లేరు. ఎందుకంటే వాళ్ళు సాగు చేసే పోడు భూమికి పట్టాలు ఇవ్వట్లేదు. వాళ్ళు అటవీ నుంచి తీసుకొచ్చే తునికాకుకి బోనస్ డబ్బులు ఇవ్వట్లేదు, దానికి సరిగ్గా రేటు నిర్ణయించట్లేదు. ఇట్లా అనేక సమస్యలు మా ఆదివాసీల ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఇంకా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నదంటే దానికి ప్రభుత్వాల యొక్క వైఫల్యం అనే దాని గురించి మేము అనుకుంటా ఉన్నాం. అన్న, ప్రభుత్వం అంటున్నారు, మరి ఇప్పుడు ఆదిలాబాద్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏమైనా నెరవేరినాయా? 2 సార్లు అయింది బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంటరీ గెలుస్తున్నది. 8 అసెంబ్లీలు కూడా గెలిచింది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెగల మధ్య వైరుధ్యాలని ఉపయోగించుకొని, తెగల మధ్య వైషమ్యాలని ఉపయోగించుకొని వాటిని ఇంకా పెంచి పోషిస్తూ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. రెండోసారి మాత్రం అది హిందూ ఆదివాసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదివాసీలకు ముస్లింలకు మధ్య ఘర్షణ తీసుకొచ్చి విభజన చేస్తూ కులాల మధ్య, అట్లాగే ఆదివాసీల మధ్య, తర్వాత ఇతర కులాల మధ్య వైషమ్యాలు రేకెత్తిస్తూ వాటి మత ఆధారిత ఎజెండా ఆధారంగా ఈసారి రావడం అనేది జరిగింది తప్ప ఆదివాసీలకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆదివాసీ ఓట్లతోటి మేము గెలిచినాం, వాళ్ళకి ఏమైనా చేద్దామా అన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క యూనివర్సిటీ లేదు. ఉన్నత విద్య, డిగ్రీ చదువుకున్న ఆదివాసీ యువకుడు ఉన్నత విద్య పీజీ సెంటర్ వెళ్ళాలన్నా లేదా ఉన్నత విద్యకి వెళ్ళాలన్నా అందని ద్రాక్షలాగా మారిపోయింది ఉన్నత విద్య అనేది. అట్లాగే పారిశ్రామిక కారిడార్లు లేవు. మా దగ్గర ఎక్కువ పంట పత్తిని వేస్తారు, ఆ పత్తి ఆధారిత పరిశ్రమలు లేవు. లేదా మా ఆదివాసీ విద్యార్థినులు ఎవరైతే నిరుద్యోగ ఆదివాసీ మహిళా పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు, వాళ్ళు చదువుకోవాలంటే నర్సింగ్ కాలేజీలు లేవు. అంటే విద్యాపరంగా, వైద్యం పరంగా ఇప్పటికీ పిహెచ్సిలలో డాక్టర్లు లేరు, అట్లాగే రోడ్లు లేవు. ఇవన్నీ అసలు సమస్యలు పరిష్కారం కాకుండా వేరే సమస్యల్ని, వేరే వాటిని ఎజెండాగా మలిచి రాజకీయ పబ్బం గడుపుతున్న పరిస్థితి ఆదిలాబాద్లో బీజేపీ నాయకుల యొక్క పరిస్థితి ఉన్నది. వాళ్ళు చెప్పిన హామీ ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఆదివాసీ ఓట్లతో గెలిచి ఆదివాసీ కార్డు ఉపయోగించుకొని గెలిచిన నాయకులకు ఈరోజు ఆదివాసీల సమస్యలు అనేటివి పట్టించుకోరాని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నదనేది నేను భావిస్తున్నాను. అన్న, మరి మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు? మరి మేము ఈ బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు,
వచ్చిన ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ ఆదివాసుల యొక్క భూమి నుంచి దూరం చేసే పనులు చేస్తున్నారు. మా దగ్గర టైగర్ కారిడార్ పేరుతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ప్రాంతంలో ఆదివాసీలని టైగర్ వస్తుందని పేరుతోటి గ్రామాలు ఖాళీ చేశారు. కవ్వాల్ అభయారణ్య పేరుతోటి గ్రామాలు ఖాళీ చేశారు. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్ర ఎక్కడో తాడోబా అట్లాగే తిప్పేశ్వర్ అడవుల నుంచి పులుల్ని వదిలి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ భూముల నుంచి ఖాళీ చేయించే పని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ సెంట్రలైజ్గా ఈ పని చేయడంతో మేము దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. గతంలో ఈ అడవి మాకున్న ఆధారం అడవి, ఆ అడవిలోకి వెళ్లకుండా పని చేసే పని ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్నాయి, ముఖ్యంగా పార్టీలు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా అడవి మా కుమ్రం భీం మా కోసం పోరాటం చేసి జంగల్ జమీన్ ఇది మాది అని మాకు పోరాటం చేసి కల్పించిన హక్కు. అట్లానే రామ్జీ గోండ్, బిర్సా ముండా లాంటి వాళ్ళు ఈ అడవిపైనే ఆదివాసులు ఉండగలుగుతారు. మీరు నీళ్ళ నుంచి చేపని తీసి బయట పడేస్తే చేప ఎట్లయితే బతకదో ఆదివాసుల్ని అడవి నుంచి తొలగించిన తర్వాత ఆదివాసులు బతకలేని స్థితి ఉంటాయి. కాబట్టి ఆ అడవిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడం, పులి పేరుతో ఏదైతే ఆదివాసుల్ని ఖాళీ చేయించి పని చేస్తున్నారో వాటికి వ్యతిరేకంగా పోరాటం. అట్లాగే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా చిన్న కారణాలతోటి ఫారెస్ట్ అధికారులు పేరుతోటి ఫారెస్ట్ అధికారులు ఏది చెప్తే దాన్ని అక్కడ జిల్లాలో అమలు చేయడం ద్వారా అనేక మందికి పోడు ఫారెస్ట్ పట్టాలు రాలేదు. దానికి పోడు పట్టాలు ఇవ్వాలని, అట్లాగే తునికాకు బోనస్ ఇవ్వాలని, మంచినీళ్ళ కోసం 72 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. అట్లాగే ఇటు సైడు ఉమ్మడి మంచిర్యాల జిల్లా కావచ్చు, అట్లాగే ఆసిఫాబాద్, ఇటు నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల్లో కూడా మంచినీళ్ళ కోసం ఒక ప్రధాన ఎజెండాగా ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి మీరు చెప్తున్న భగీరథ నీళ్ళు వస్తలేవు కాబట్టి మంచి నీరు వేయండి, బోర్లు వేయండి, వాటర్ సదుపాయం కల్పించండి, అట్లాగే వ్యవసాయానికి నీటి సదుపాయం కల్పించాలని, రోడ్లు కల్పించాలని ఇట్లానే అనేక డిమాండ్స్ తోటి మేము పోరాటాలు నిర్మించినాం. భవిష్యత్తులో కూడా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ మహాసభలో ఇట్లాంటి నిర్ణయాలు చేసి ఆ భవిష్యత్తు పోరాట రూపకల్పన చేయడం కోసం ఈ మహాసభలు కూడా అందుకు మాకు దోహదపడుతున్నాయని దాని గురించి మేము భావిస్తున్నాం. అన్న, ఇప్పుడు ఈ ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యలన్నీ మీరు ఇప్పుడు ఈ సభలో చర్చించబోతున్నారా? అన్ని సమస్యలు రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇక్కడ చర్చ చేస్తారు. ప్రధానంగా మా ఆదివాసీ ప్రాంతాన్ని సిపిఎం పార్టీ ప్రత్యేక కేంద్రీకరించి ఈ చర్చ చేయబోతుంది. ఎందుకు అన్నప్పుడు మా ఆదివాసులకు అండగా నిలబడ్డది సిపిఎం పార్టీ. ఆదిలాబాద్ నుంచి అషరావుపేట వరకు సడక్ బంద్ మొత్తం రహదారిని దిగ్బంధం చేస్తే అప్పుడు కేసీఆర్ కదిలొచ్చి పోడు పట్టాలు ఇచ్చిండు. అట్లాగే భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు తునికాకు బోనస్ పోరాటం చేస్తే ఇప్పుడు ఆదివాసీల ఖాతాల్లోకి డబ్బులు వచ్చినాయి. అట్లాగే అట్లాంటి ఛాంపియన్ పోరాటాన్ని సిపిఎం పార్టీ గతంలో చేసింది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఈ పోడు భూములు ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో వాటి కోసం, అట్లాగే ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కోసం ఛాంపియన్ పోరాటాలని సిపిఎం నిర్వహించింది. ఆ నమ్మకంతో ఆదివాసీలు సిపిఎం వెంటున్నారు. ఆ సమస్యల మీద చర్చించి భవిష్యత్తు రూపకల్పన ఆదివాసులకు నమ్మకం కలిగించేలా ఈ మహాసభలో చర్చ జరగబోతుందనే దాని గురించి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యల గురించి పూసం సచిన్ అన్న చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే వాళ్ళకి నీటి సౌకర్యం కానీ, విద్యార్థులకు చదువు కానీ, తర్వాత వైద్యం లేనటువంటి పరిస్థితి, అలాగే పిహెచ్సిలలో కనీసం డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు ఈ సమస్యలన్నిటిని కూడా సభలో వాళ్ళు చర్చించబోతున్నారని చెప్పారు. థ్యాంక్ యూ.